హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. విలేజ్ స్టైల్లో చికెన్ ఫ్రై తయారు చేసుకోవడం. ఇది బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ స్పైసీనెస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని 2 to 3 టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేయాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనకి చికెన్కి పట్టే విధంగా బాగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీసులు అనేటివి ఫ్రైలో బాగా ఉడుకుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 ఇలాచీలు యాడ్ చేసుకొని ఇక్కడ దినుసులన్నీ కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించాలి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా వేయించుకున్నటువంటి మసాలా దినుసులను ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ కూడా అప్లోడ్ చేస్తానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇలా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్ని మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి 50% కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకొని ఆనియన్ పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి టమాటా అనేది బాగా మగ్గాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని చికెన్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని, ఇంతకుముందు మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తామండి. మరొక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తాం కదండి, ఈ మసాలా పేస్టు మళ్ళీ ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక ఫ్రై అనేది బాగా దగ్గరికి పడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక ఫ్రై అనేది ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని కొత్తిమీర అంతా కూడా ఫ్రైకి పట్టే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా వైట్ రైస్లోకి రసంతో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.